మాది గుల్లదుర్తి గ్రామము, కోయిలకుంట మండలము. నా పేరు హుసేనయ్య. మా నాన్నగారి పేరు హుసేని, మా అమ్మ పేరు హుసేనమ్మ. మా నాన్నగారు చనిపోయారు. 2013లో పుల్లయ్య అనే ఆయన పొలం అమ్మినాడు. బాలసుబ్బయ్య అనే ఆయనకు. బాలసుబ్బయ్య నుంచి మేము కొన్నాము 5-6 నెలలకు. అది మేము రిజిస్టర్ చేయించుకున్నాము, ఆన్లైన్లో ఎక్కించుకోలేదు. అది ఎందుకు ఎక్కించుకోలేదంటే మా నాయన కిడ్నీలతో బాధపడుతున్నాడు. ఆయనతో డయాలసిస్ చేసి చనిపోయినాడు. ఆయన చనిపోతేనే మా అమ్మకు హార్ట్ సర్జరీ జరిగింది. దానివల్ల మేము చేయించుకోలేకపోయినాము. ఇప్పుడు ఆయన 2/2/3 చేసేసి వేరే వాళ్ళకు ఆయన భార్య పేరు మీద రిజిస్టర్ వేసేసి వేరే వాళ్ళకు మేము ఆన్లైన్లో చేసుకోలేదు సార్. ఈ సమస్య ఉండబట్టి మా ఫాదర్కు మా అమ్మకు మేము ఆన్లైన్ చేసుకోలేదని దానిని గ్రహించుకొని ఆయన భార్య పేరు మీద మార్చి ఆయన భార్య పేరు మీద ఆన్లైన్లో ఎక్కించి ఆయన భార్య పేరు మీద రామిరెడ్డి ఆయనకు రిజిస్టర్ చేయించాను సార్. ఆయనకి ఎలా రిజిస్టర్ చేయించానంటే ఆయనకు విఆర్ఓలకు ఎంఆర్ఓలకు ప్రభువులో పెట్టించి ఆయన ఆ విధంగా చేసినాడు సార్. ఆయన విఆర్ఓలను ఎంఆర్ఓలను ఎందుకు ప్రభువులో పెట్టినాడంటే ఆయనకు ఒక అర్హతలు ఉండాలి. ఆ అర్హత ఎస్ఐ ఉద్యోగులు ఉండాలని చెప్పేసి ఆయన హోదాతో వాళ్ళను ప్రలోభ పెట్టించి వాళ్ళను ఆ విధంగా రిజిస్టర్ చేయించి 2/2/3 చేసి ఆ విధంగా చేసినాడు సార్. మాకు ఏదైనా ఆయన చేసి కూడా 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల నుంచి కలెక్టర్ చుట్టూ తిరుగుతున్నాము. మాకు ఏ విధంగా న్యాయం లేదు. మీరే దయచేసి మాకు ఏ విధంగా న్యాయం చేయమని కలెక్టర్ గారిని కోరుతున్నాము. పేరు దుదేకల హుసేనమ్మ, గులదుర్తి, కోయిలకుంట మండలము. 2013లో పుల్లయ్య అనే వ్యక్తి కొర్ర బాలసుబ్బయ్యకి అమ్మినాడు. కొర్ర బాలసుబ్బయ్య నుండి మేము కొన్నాము. పుల్లయ్య అనే వ్యక్తి కర్నూలులో పనిచేస్తున్నాడు, ఎస్ఐగా పనిచేస్తున్నాడు. పుల్లయ్య అనే వ్యక్తి ఎస్ఐ అడ్డం పెట్టుకొని ఎస్ఐనని అందరినీ లోపరుచుకొని మాకు ఎంఆర్ఓ ఆఫీస్లో డబుల్ రిజిస్టర్ చేసుకొని పుల్లయ్య అనే వ్యక్తి ఎస్ఐనని లోపరుచుకొని మమ్మల్ని గోడాడుతున్నాడు. ఎక్కడ పోయినా మాకు న్యాయం జరగడం లేదు. 2002లో నుంచి 2020 నుంచి ఏ అధికారి దగ్గరకు పోయినా న్యాయం చేయడం లేదు. మాకు సావే నిర్ణయం అని నిర్ణయించుకుంటున్నాము.